శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. జై శ్రీ రామకృష్ణ. రామకృష్ణ ప్రభ ప్రేక్షకులందరికీ నమస్కారం. నిత్య జీవితంలో భగవద్గీత కార్యక్రమానికి స్వాగతం. కిందటి భాగంలో మనము అధ్యాత్మ విద్యానం అన్నది అంటే విద్యలన్నిటిలో నేనే ఆధ్యాత్మిక విద్యని అని శ్రీకృష్ణ పరమాత్మ విభూతి యోగంలో తన విభూతుల గురించి చెప్తూ ఆయన చెప్పినటువంటిది మనం కిందటి భాగంలో చూసాము. ఇప్పుడు ఆధ్యాత్మిక విద్య అంటే ఏంటి, ఆ అధ్యాత్మ విద్య ద్వారా మనకి ఏం తెలుస్తుంది, మనకి ఏ విధమైనటువంటి మంచి జరుగుతుంది అన్న విషయము ఇప్పుడు ఈ ఎపిసోడ్లో చూద్దాం. ముందు మనం అధ్యాత్మ విద్య అంటే ఏంటో చూద్దాం. మొత్తం విద్యని మనం బ్రాడ్గా డివైడ్ చేయాలి అన్నట్టయితే రెండు రకాలుగా వాటిని మనం విభజించవచ్చు. ఒకటి అపరావిద్య, రెండు పరావిద్య. అపరావిద్య అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి విద్యలు అంటే ఖగోళ శాస్త్రం, భూగోళ శాస్త్రం, సామాన్య శాస్త్రం, గణిత శాస్త్రం, రసాయన శాస్త్రం, ఈ విధంగా వీటినన్నింటినీ ఎన్ని రకాల విద్యలు ఉన్నాయో ఆ అన్నింటినీ కూడా అపరావిద్య అని అంటాము. ఈ అపరావిద్య ద్వారా మనకి ఏం వస్తుంది అంటే మనకి ధనం సంపాదించుకోవచ్చు, ఆ ద్వారా మనం జీవితాన్ని సౌకర్యవంతంగా కంఫర్టబుల్గా జీవితాన్ని మనం సాగించుకోవచ్చు. అది అపరావిద్య యొక్క ఉపయోగం. ఇది కూడా తప్పనిసరిగా అవసరమే, కానీ ధర్మయుతంగా చేయాలి. ఇంకా మనం పరావిద్యకు వచ్చినట్టయితే పరావిద్య అంటే ఎలా అయితే అపరావిద్య మనకి ధనాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుందో ఆ విధంగా పరావిద్య మనని మనం ఉద్ధరించుకోవడానికి, పరమాత్మకి దగ్గర అవ్వడానికి, చేరువవ్వడానికి, మన స్వస్వరూపం ఏంటో తెలుసుకోవడానికి మనకి పరావిద్య ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్వస్వరూపం అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏంటి, మనకి సాధారణంగా ఈ విధమైనటువంటి సందేహాలు వస్తుంటాయి. ఎప్పుడు వస్తాయి అంటే సాధారణంగా ఎప్పుడైనా విరక్తి కలిగినప్పుడు, లేదా దుఃఖం కలిగినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు అసలు ఏంటి ఈ జీవితం యొక్క ప్రాధాన్య ఉద్దేశం ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎటు వెళ్తాము, ఇది సరైన జీవితమేనా, ఈ విధమైనటువంటి డౌట్స్ అన్నీ వస్తాయి. అంటే ఫెయిల్యూర్స్లోంచి, దుఃఖాల్లోంచి మనకి నెమ్మదిగా అధ్యాత్మ విద్య వైపు తీసుకెళ్తుంది. అందుకే విలియం షేక్స్పియర్ లాంటి గొప్ప రైటరు స్వీట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ అడ్వర్సిటీ అంటారు. అంటే దుఃఖం యొక్క లాభాలన్నీ మనకి మధురంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆయన చెప్పినటువంటి విషయము. అదేవిధంగా మనం చూసినట్టయితే ఎప్పుడు దుఃఖాల్లో ఉన్నప్పుడు మనం ఈ అసలు విషయం గురించి ఆలోచించడం జరుగుతుంది. ఇప్పుడు మనం దేహమా అంటే కాదని తెలుస్తుంది. ఎందుకంటే నిద్రపోతున్నప్పుడు మనం నిద్రపోతున్నప్పుడు లేమా అంటే ఉన్నాము, కానీ మనకు అది ఏమవుతుందో తెలియదు. అదేవిధంగా మనసు కలలో వచ్చినప్పుడు తప్ప తర్వాత మనసు ఏమవుతుందో తెలియదు. అందుకని మనసు కూడా మనం కాదు, బుద్ధి కూడా మనం కాదు, కానీ ఈ మూడిటిని కూడా తెలిసేటువంటిది, వీటన్నిటికన్నా అతీతమైనటువంటిది ఒకటి ఉంది. అది సర్వసాక్షి, అదే ఆత్మ. ఈ ఆత్మ భగవంతుని యొక్క భాగం, భగవంతుల్లో ఉన్నటువంటి భాగం. ఇది ఎప్పుడైతే మోక్షం అంటే ఏంటంటే ఈ ప్రతి మనిషిలో ఉన్నటువంటి, ప్రతి జీవిలో ఉన్నటువంటి ఈ ఆత్మ పరమాత్మతో ఐక్యం పొందినప్పుడు దాన్ని మనం మోక్షం అంటారు. అంటే ఇక మళ్ళీ మనకి ఈ జనన మరణ ఈ చక్రంలోకి రావాల్సినటువంటి అవసరం ఉండదు. దాని గురించి చెప్పేటువంటిదంతా పరావిద్య. ఈ పరావిద్య భగవంతుడి గురించి ఏమని చెప్తుందంటే ఆయన సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు. దీన్నే మనం ఇంగ్లీష్లో ఆమ్నిపోటెంట్, ఆమ్ని ప్రెజెంట్, ఆమ్నిషియంట్ అని మనం దీన్ని వర్ణిస్తాము. ఈ విధమైనటువంటి పరమాత్మ, విశ్వవ్యాపి అయినటువంటి పరమాత్మ మనందరి కోసమని ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం పెరుగుతుందో అటువంటప్పుడు తనని తాను సృజించుకొని ఒక బిడ్డగా జన్మించి భూమి మీద మనం ఏ విధంగా జీవించాలి అన్నటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తారు. ఇది మనకి అవతారాల ద్వారా తెలుస్తుంది. అయితే మనం ఇప్పుడు ఆలోచించినటువంటి అక్షర బ్రహ్మ అంటే నిర్గుణమైనటువంటి పరమాత్మ, ఆకారం లేకుండా నామరూపాలకి అతీతుడు అయినటువంటి ఈ పరమాత్మని అందరూ ఆరాధించలేరు, అది అందరికీ సాధ్యపడదు. ఎందుకంటే మనం ఈ ప్రపంచాన్ని, దృశ్యాన్ని అంతటిని చూస్తున్నాము, వాటి మీదే ఉన్నటువంటి మనసు మనకి పరమాత్మ మీద, ఈ దృశ్యం అదృశ్యుడై ఉన్నటువంటి పరమాత్మ మీద, గుణాలేవి లేనటువంటి పరమాత్మ మీద
మనసు కేంద్రీకరించాలంటే సాధ్యపడదు. అందుకని మనకి వచ్చినటువంటివి, మనకి తెలియజేసేటువంటిదంతా ఈ సాకార సగుణాకార పరమాత్మ అన్నమాట. అంటే గుణాలతోటి ఒక రూపంతోటి మనకి పరమాత్మ మనకి కనిపించి మనం ఏ విధంగా ఉండాలో తెలియచేస్తున్నారు. మళ్ళీ ఇదే విషయాన్ని విభూతి యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. ఏమని అంటే, అందరిలో కూడా ఉన్నటువంటి ఈ నిరాకార నిర్గుణ పరబ్రహ్మని తెలుసుకోవడం అన్నటువంటిది ప్రతి ఒక్కళ్ళకి సాధ్యపడేటువంటి విషయం కాదు. ఎవరైతే నన్ను ప్రేమపూర్వకంగా భక్తితోటి అనన్యంగా నన్ను ఆరాధిస్తారో అటువంటి వాళ్ళకి బుద్ధి యోగాన్ని నేనే ప్రసాదిస్తాను. అప్పటి వరకు మాత్రం సాకార సగుణోపాసనే చెయ్యాలి అని కృష్ణ పరమాత్మ ముముక్షువులందరికీ, అంటే సాధకులందరికీ తెలియజేశారు. అందుకని తొందరపడకుండా ఆధ్యాత్మిక విషయంలో ఇది కూడా అధ్యాత్మ విద్య కిందే వస్తుంది. ఏ ఏ విషయాలైతే పరమాత్మని గురించి తెలియజేస్తాయో, ఏ ఏ విషయాలైతే మనం మంచిని పెంచుకొని ఆత్మని మనం పరమాత్మ వైపుగా ఈ మన ఉన్నటువంటి దేహంలో ఉన్నటువంటి ఈ ఇండివిడ్యువల్ సెల్ఫ్ని ఎప్పుడైతే సుప్రీం సెల్ఫ్లో కలపడానికి కోసమని మనం చేస్తామో ప్రయత్నము, ఆ ప్రయత్నం అంతా కూడా ఆధ్యాత్మిక విద్య కిందే వస్తుంది. అందుకని మనకి రామాయణ, మహాభారత, భాగవతాలు, సమస్తమైనటువంటి పురాణాలు ఇవన్నీ కూడా మనకి ఏ విధంగా మనం ఆధ్యాత్మిక విషయంలో కృషి చేసి పరమాత్మని చేరుకోగలము అన్నటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తాయి. అందుకని ఆధ్యాత్మిక విద్య మనం చిన్నతనం నుంచి మొదలు పెట్టాలి. అది పెద్దయిన తర్వాత చదువుతాం అన్నట్టయితే అది సాధ్యపడేటువంటి విషయం కాదు. ఇది మనం ధ్రువోపాఖ్యానంలోను, ప్రహ్లాదోపాఖ్యానంలోను ఎంత చిన్న వయసు నుంచి వాళ్ళు పరమాత్మని ఆరాధించారో అన్నటువంటి విషయాలు తెలుస్తాయి. అయితే నిర్గుణోపాసనే మనని భగవంతుల్లోకి చేర్చుతుందా అంటే అవసరం లేదు. ఎంతోమంది అన్నమాచార్యులు లాంటి వాళ్ళు, పోతన, రామదాసు ఇలాంటి వాళ్ళందరూ కూడా కేవలం భక్తి మార్గంలో వెళ్ళే వాళ్ళందరూ మోక్షాన్ని కూడా పొందారు. మనకి శ్రీరామకృష్ణ పరమహంస చెప్పినటువంటిది కూడా ఇదే. మన ప్రాక్టీస్ చేయాలి అన్నట్టయితే మనకు అనువుగా మనకి వీలైనటువంటివి 2 ఉన్నాయి. అవి ఏంటి అంటే భక్తి మార్గము, తర్వాత కర్మ మార్గము. మనం పని చేయడం ఆపలేము కాబట్టి మనం చేసేటువంటి పని చేస్తూ భగవంతుని మీద భక్తి పెట్టుకున్నట్టయితే తప్పులు చేయకుండా మనం పరమాత్మ వైపు మనం నడవగలుగుతాం అన్నటువంటిది మనకి భగవద్గీత, తర్వాత మిగిలిన ఆధ్యాత్మిక విషయాలు అన్నీ చెప్పేటువంటి, మన శాస్త్రాలన్నీ చెప్పేటువంటి విషయము. అందుకని మనం ఆధ్యాత్మిక విద్యని చిన్నతనం నుంచే మొదలెట్టుకోవాలి. ఇంకా అధ్యాత్మ విద్యని ఏ విధంగా మనం ప్రాక్టీస్ చేసినట్టయితే, ముఖ్యంగా మన పురాణాల వలన, భారత భాగవతాదుల వలన ఆధ్యాత్మిక విద్యని ఏ విధంగా ఉపయోగించుకుని, ఏ విధంగా తెలుసుకుని, చదువుకొని మోక్షాన్ని పొందొచ్చో అన్న ఉదాహరణలు వచ్చే భాగంలో చూద్దాం. జై శ్రీరామకృష్ణ.